హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, వెరీ హెల్తీ కూడా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్ అండి. నా దగ్గర బ్రౌన్ కలర్ బ్రెడ్ మాత్రమే ఉంది. మీరు మామూలు బ్రెడ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బ్రెడ్ని ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న మూత తీసుకుని ఇట్లా ఫ్రెష్ చేస్తే మధ్యలో రౌండ్గా సెపరేట్ అయిపోతుందండి. మనం చాక్తో ఏమి కట్ చేయని అవసరం లేదు. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది. అలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. చూసారు కదా, నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే కారం, సాల్టు, ఎగ్స్, కొంచెం కట్ చేసిన క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. అలాగే ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి కారం, సాల్ట్ వేసి మిక్స్ చేశాను. అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది వాటర్ పోయడం వల్ల. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే వేస్తున్నాను. క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేయడం వల్ల ఎగ్కి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడు వేయకపోతే ఒకసారి వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ మాత్రమే తీసుకున్నానండి. నాకు 3 ఎగ్స్ పట్టాయి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అయితే మీరు చూసుకొని ఎగ్స్ అయితే వేసుకోండి. ఇలా 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా బాగా స్పూన్తో బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మిశ్రమం తయారైపోయిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. అసలు ముందైతే ఆయిల్ వేయకుండా ఉంటేనే మంచిది. ఇలా బ్రెడ్ పెట్టి ఇలా మధ్యలో ఆయిల్ వేస్తేనే బాగా కాలుతాయి అన్నమాట. ఇలా వేడైన తర్వాత అప్పుడు ఎగ్ మిశ్రమం అయితే ఇలా మధ్యలో వేసుకోవాలండి. మనం అన్నీ వేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం మధ్యలో వేసుకొని ఇప్పుడు పైన ఈ కట్ చేసిన బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ పీసెస్ పెట్టేసి గట్టిగా ఫ్రెష్ చేయాలండి లోపలికి. తర్వాత పైనుంచి మిగిలిపోయిన ఎగ్ మిశ్రమం ఉంది కదండి, అది పైనుంచి కూడా వేసుకోవాలి. ఎంత ఎక్కువ 2 సైడ్లు వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇంతేనండి బ్రెడ్ ఆమ్లెట్. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను, అందుకే మీకు కూడా ఒకసారి షేర్ అయితే చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.